మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అకాడమిక్గా అన్నీ నేర్చుకుంటారు. సో రొటీన్గా మీకు చెప్పాల్సినవి అన్నీ చెప్తారు. మీరు ఈ 2 నెలల ట్రైనింగు ఇక్కడ కిడ్స్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ క్లాసెస్ ద్వారా మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకుని 2 నెలల తర్వాత ఆరు 3 నెలల తర్వాత మీరు హైదరాబాదు బెంగళూరులో ఎక్కడో ఒక 20,000 రూపాయలు శాలరీ తోటి ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతారు. దట్ ఈస్ నాట్ ది ఫైనల్ అవుట్కమ్. ఇప్పుడు మీరు మీ ఖర్చులకు సరిపడికి 20,000 వస్తాయి. వాట్ నెక్స్ట్? లైఫ్లో అయిపోయింది అంతా, మనకి సక్సెస్ అయిపోయినట్టేనా? కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే బ్రేక్ ఈవెన్ అయ్యారు మీరు. లైఫ్లో ఖాళీగా ఉన్న స్టేజ్ నుంచి కిడ్స్ యొక్క కంట్రిబ్యూషన్ తోటి వాళ్ళ సపోర్ట్ తోటి మీ ఖర్చులకు సరిపడగా బ్రేక్ ఈవెన్ అయ్యేటట్టుగా ఒక జాబ్ తెచ్చుకొని ఒక సిటీలోకి ఎంటర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీరు యువర్ 20 to 30 years ఓల్డ్ అందరూ కూడా మీరందరూ. సో మీరు మీ లైఫ్ ఎంత ఉంది? ఇంకా 60-70 years వరకు కూడా యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్. అవును కదా? 67 years వరకు కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు ఈ 20-30 years వరకు కూడా మీరు నేర్చుకున్నది చాలా చాలా తక్కువ. జస్ట్ యూ గాట్ ఏ డిగ్రీ, నాట్ మోర్ దెన్ దట్. సో మిగిలిన స్కిల్స్ అన్నీ కూడా మీకు రాలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే 80% గురించి చెప్తున్నాను. 20% ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. సో మిగిలిన 80% కూడా మనకి లైఫ్లో సక్సెస్ అవడానికి కావాల్సిన స్కిల్స్ లేవు, రాలేదు, నేర్చుకోవాలని తెలియట్లేదు. సో ఇప్పుడు ఆ స్కిల్స్ ఏంటి అనేది చాలా స్కిల్స్ ఉన్నాయి. బట్ బ్రీఫ్గా నేను ఒక మూడు స్కిల్స్ చెప్తున్నాను మీకు, ఓన్లీ 3. ఈ 3 స్కిల్స్ నేర్చుకుంటే మీ లైఫ్ అంతా కూడా టోటల్గా మారిపోతుంది. లైఫ్ లాంగ్ మీరు ఏ జాబ్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం నేర్చుకున్నా, ఏం నేర్చుకోకపోయినా కూడా ఈ 3 స్కిల్స్ మర్చిపోకండి. దీనికి తెలివితేటలు అక్కర్లేదు. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి తెలివితేటలు అక్కర్లేదు. చాలా ఈజీ. రాత్రి పగలు ఎప్పుడు ఎక్కడున్నా కూడా నేర్చుకోవచ్చు. సో నంబర్ 1 స్కిల్ ఈజ్ థింకింగ్. థింకింగ్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, ఆలోచన అంటే మనందరికీ దేవుడు సమానంగా బ్రెయిన్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ అనేది పక్కన పెడదాం, బ్రెయిన్ ఈజ్ సేమ్ వెయిట్, ఆల్మోస్ట్ సేమ్ కెపాసిటీ అంతా ఉంది. సో మనం థింక్ చేయడానికి దెర్ ఇస్ నో లిమిట్. మనం ఏంటంటే చాలా చాలా తక్కువ వాడుతున్నాం మన బ్రెయిన్ని. మనం ప్రతిరోజు థింక్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి మీరు. మనం ఏమన్నా థింక్ చేస్తున్నావా? థింక్ చేయాలంటే ఏం కావాలి? మనకు ఒక ప్రాబ్లం ఉండాలి. ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఇది ఇలాగా అని ఆలోచిస్తాం. అసలు మనకు ప్రాబ్లమే లేనట్టు మనం హ్యాపీగా గడిపేస్తున్నాం రోజంతా. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? మీ వరకు జాబ్ కావాలి, దట్ ఈస్ ఏ ప్రాబ్లం. అంతకంటే ఏముంటుంది? సో జాబ్ కావాలంటే ఏంటి? ఒక రెజ్యూమ్ ఎవరికో పంపాలి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. వచ్చేస్తుందా? రావట్లేదు అనేది ఒక ప్రాబ్లం. ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాం, ఎవరు తీసుకోవట్లేదు. లేదంటే ఎవరైనా ఒక 8,000 10,000 ఇచ్చిన తర్వాత ఏ శాలరీ పెంచట్లేదు ఏంటి అనేది ఆలోచించామా? మనం ఆలోచించాం. ఎందుకని? మనకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. అందరికీ వాడికి వస్తుంది, వీడికి వస్తుంది, మనకి ఎందుకు రాదు అనుకుంటాం, అక్కడితో ఆపేస్తాం, ఎక్కువ దీనికి పని చెప్తాం. సో థింకింగ్ అంటే అదనమాట. ఆల్వేస్ యూ హ్యావ్ టు థింక్ ఫర్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచించాలి. మన హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ తగ్గించుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ పెంచుకోవాలి. అందరికీ తెలుసు కదా హౌ. దట్ ఈజ్ థింకింగ్. హౌ అనేది థింకింగ్. సో అందువల్ల ఏంటంటే థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థింకింగ్ ఏమన్నా తెలిసేట్లు కావాలా? ఏమక్కర్లేదు కదా. సో అందువల్ల ఏంటంటే అందరికీ సాధ్యమైంది, అందరికీ ఆ థింకింగ్ వలన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చేది మనకి ఆ టెక్నిక్ అనమాట. దానికి ఎప్పుడు ఇక్కడున్నా చేయొచ్చు, ఇంటి దగ్గర ఉన్నా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకేం ప్రాబ్లం లేకపోయినా పక్కోడి ప్రాబ్లం గురించి ఆలోచించవచ్చు. అవునా కదా? ఇప్పుడు మనకి ఈ క్లాస్లో దాదాపు 50 మంది ఉన్నారు. 50 మందికి ఎవడెవడో ప్రాబ్లం ఉంటుంది, ఇమీడియట్ ప్రాబ్లము ఉంటుంది. సో దాని గురించి వాడే కదా మనం కూడా ఆలోచించవచ్చు. ఎవరి ప్రాబ్లం గురించి ఎవరైనా ఆలోచించవచ్చు. వీ కెన్ గివ్ ఏ సొల్యూషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఐఎమ్ థింకింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ గివింగ్ సొల్యూషన్స్ టు యూ. సో సేమ్ థింగ్ మీరు కూడా చేయొచ్చు. ఆ విధంగా ఏమవుతుందంటే యువర్ బ్రెయిన్ బికమ్స్ ఎఫిషియంట్ అనమాట. దాన్ని వాడుకోవాలి. నంబర్ 2 స్కిల్. తర్వాత ఫైనల్గా ముందు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎగైన్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక స్కిల్. స్పీకింగ్ ఇప్పుడు నెక్స్ట్ స్కిల్ స్పీకింగే చెప్తున్నా.
మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ప్రాక్టీస్ పబ్లిక్ స్పీకింగ్. హౌ? మీలో 5గురు ఇక్కడికి వచ్చి నేను చెప్పిన కంటెంట్ మీద మళ్ళీ మాట్లాడాలి మీరు. సో దట్ ఈస్ ది అసైన్మెంట్ ఫర్ యూ. అందుకని మీరు ఇప్పుడు బాగా వింటేనే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతారు. సో కమింగ్ టు సెకండ్ స్కిల్, ఇట్ ఈస్ స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఏం చెప్పాను, ఇప్పుడు చెప్పాను కదా, మాట్లాడటం. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఈ మాట్లాడటంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరికీ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పటికి కొంత నెర్వస్నెస్ ఫీల్ అవుతాం. అంటే ఏంటి? కొంచెం షివరింగ్ వస్తుంది. కామన్, మన ఒక్కరికే కాదు. ఇందాక చెప్పాను కదా, అందరికీ బ్రెయిన్ ఉన్నట్టే అందరికీ క్వాలిటీ ఉంది. ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే షివరింగ్ వస్తుంది. సో హౌ టు ఓవర్కమ్ ఇట్? దాన్ని ఎలా అధిగమించాలి? ఎలా అధిగమించాలంటే 10 సార్లు వచ్చి మాట్లాడాలి. అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడాలి. కానీ అందరం ఏం చేస్తాం? అవకాశం వచ్చినప్పుడల్లా అవాయిడ్ చేస్తాం. నన్ను పిలవకుండా ఉంటే బాగుండు, మాట్లాడకుండా ఉంటే బాగుండు అని చెప్పి లైఫ్ లాంగ్ అవాయిడ్ చేస్తాం. లైఫ్ లాంగ్గా షివరింగ్ ఉంటుంది. సో దాన్ని అటాక్ చేయాలంటే ఏంటి? మనం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, షివరింగ్ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ టైం కొంచెం తగ్గుతుంది, ఆ నెక్స్ట్ టైం ఇంకొంచెం తగ్గుతుంది. సో ఈ పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనం రేపొద్దున జాబ్కి వెళ్ళినప్పుడు మనం పై వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలన్నా, కింద వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలన్నా కూడా మన మనసులో ఉన్నది మనసులో ఉన్నట్టుగానే బయటకు వస్తుంది నోటముట. షివరింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్టార్ట్ అయిపోతాయి, సగం కట్ అయిపోతాయి. ఇంక ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అందువలన మనం ఇక్కడికి వచ్చి మాట్లాడటం నేర్చుకుని మీరు లైఫ్లో ఏదో స్టేజ్లో, ఇప్పుడు నో యూ ఆర్ సపోజ్ 25 ఇయర్స్ అనుకోండి, 26 ఇయర్స్కో, ఇంకో 1 ఇయర్కో, 2 ఇయర్స్కో, 3 ఇయర్స్కో, 4 ఇయర్స్కో, అట్లీస్ట్ 10 ఇయర్స్కో అది పోవాలి. ఆ షివరింగ్ పోవాలి, ధైర్యం రావాలి, ఇక్కడికి వచ్చి నలుగురిలో మాట్లాడాలి. మీకు సగం బ్యాటిల్ విన్ అయినట్టే లైఫ్లో. యు ఆర్ స్పెషల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మీరు నలుగురిలో మాట్లాడగలిగినప్పుడు మిమ్మల్ని వేరేగా చూస్తారు, డిఫరెంట్గా చూస్తారు, ఎలివేట్ అయిపోతారు. మీకు చూడండి, యూట్యూబ్ ఛానల్లో చూడండి, బాగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇన్ నో టైం దే ఆర్ వైరల్ అయిపోతున్నారు. వై నాట్ యూ? సో అటువంటి అవకాశం ఇప్పుడు మీకు ఇస్తాం ఇది అయిన తర్వాత. సో సెకండ్ స్కిల్ అర్థమైంది కదా. ఫస్ట్ స్కిల్ ఈజ్ థింకింగ్, దానికి తెలివితేటలు అక్కర్లేదు. అగ్రీడ్ ఆర్ నాట్? అగ్రీడ్. సెకండ్ స్కిల్ స్పీకింగ్, దానికి తెలివితేటలు కావాలా? ఓన్లీ ప్రాక్టీస్. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ భయం పోతుంది. ఓకే, సెకండ్ స్కిల్ కూడా తెలివితేటలు అక్కర్లేదు. సో యూ అగ్రీడ్. సో వాట్ ఈస్ ద థర్డ్ స్కిల్? ఎనీ గెస్? Listening, sir. ఓకే, లిజనింగ్ ఈజ్ ఆల్సో స్కిల్, బట్ అదేంటంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ 3 చెప్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే రైటింగ్. ఇవన్నీ నేనేం కనిపెట్టలేదు, మీకు చెప్పేయని నేను కనిపెట్టలేదు. అండర్స్టాండ్? ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు, మనకి చాలా స్కిల్స్ కావాలి, ఎన్నైనా నేర్చుకోవచ్చు మీరు. బట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఆర్ దీస్ 3 ఫర్ విచ్ నో ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, no extraordinary brain is required. Anybody can do. So the third is writing. రైటింగ్ ఏంటండి? రాయటం రాదా మనకి? అందరికీ వచ్చు కదా. తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు, కొంతమంది హిందీలో కూడా రాస్తారు. దట్ ఈజ్ రైటింగ్. రైటింగ్ అంటే అది కాదు. రైటింగ్ అంటే ఏంటంటే తప్పులు లేకుండా భాష బ్రీఫ్గా మన కమ్యూనికేషన్ ఎలాగో రైటింగ్ కూడా అంతే. సోది కింద రాయకూడదు. తక్కువ కంటెంట్లోనే మనం ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి, దట్టు తప్పులు లేకుండా. ఇప్పుడు మన ఈమెయిల్, ఇప్పుడు మీరు రేపొద్దున జాబ్లో చేరతారు, పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్. మీరు ఒక ఈమెయిల్ పెట్టాలి. ఈమెయిల్ పెట్టాలంటే సోది కింద 10 లైన్లు రాస్తే ఎవడం చదువుతాడా? సో ఎంటైర్ కంటెంట్ బ్రీఫ్గా చక్కగా పెట్టాలి. మనకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. మీకు గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేసేస్తుంది. మీరు తప్పులు తడగలన్నీ రాసేసి చాట్ జీపీటీలో పెట్టారంటే వాడు కరెక్ట్ చేసేసి మనకి ఇచ్చేస్తాడు. రెండోది, గ్రామర్ మిస్టేక్స్ ఉంటే మీకు ఎంఎస్ ఆఫీస్లో ఇప్పుడు చెప్తున్నారు కదా మేడం, ఎంఎస్ ఆఫీస్లోనే మన గ్రామటికల్ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ అయిపోతున్నాయి. అవును కదా? సో ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నికల్ సపోర్ట్ మీకు ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఆ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మనం బ్రీఫ్గా కమ్యూనికేట్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ. తర్వాత థింకింగ్ కపుల్డ్ విత్ థింకింగ్. ఈ థింకింగ్, స్పీకింగ్, రైటింగ్ ఉంటే యూ విల్ బి ఇన్ టాప్ 50 అండ్ టాప్ 10. ఫస్ట్ 50లోకి వెళ్ళిపోతారు, టాప్ 50లోకి. నెక్స్ట్ టాప్ 10లోకి వెళ్ళిపోతారు. దీనికి ఏమైనా డిగ్రీలు కావాలా, ట్యూషన్లు కావాలా? ఏం అక్కర్లేదు. ఎవరి ఇనిషియేటివ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి జనరల్గా ఏంటంటే సీనరీ ఎలా ఉంటుందంటే, ఇది అయిపోయిన తర్వాత
ఎవరిని వచ్చి ఇక్కడ మాట్లాడమంటే నేను కాదు అని అందరూ ఒకళ్ళ మొహం చూసుకుంటారు. కానీ 1 or 2 ముందు వచ్చేస్తారు, ఎప్పుడు పిలుస్తారో వచ్చేద్దామని వస్తారు. దట్ ఈజ్ ద క్వాలిటీ విచ్ ఈజ్ రిక్వైర్డ్. అర్థమైంది కదా? వీ హ్యావ్ టు చేంజ్ ఫర్ అవర్ ఫ్యూచర్. మనం మారితేనే భవిష్యత్తు. వెనకడిగేసామంటే వెనక్కి వెళ్ళిపోతుంటాం. సో ఏం కావాలో తెలుసుకోండి, దానికి కరేజ్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే ఇంకా నేను వస్తుంటాను ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా కూడా మీకు చెప్పేది 3 స్కిల్స్. మీ రొటీన్ ట్రైనింగ్తో పాటు ఇవి రాత్రి పగలు దీనిలో మైండ్లో ఉండాలి. నేను థింకింగ్ చేస్తున్నానా, ఈరోజు నేను ఏం ప్రాబ్లమ్ థింకింగ్ చేసాం, ఎవరికి సహాయం చేసాం, మరి ఎవరి ప్రాబ్లం గురించి ఆలోచించామా, మన ఇంట్లో ప్రాబ్లం గురించి ఆలోచించామా, ఏంటి అసలు నా మైండ్కి పని చెప్పానా, పొద్దున్న లేచి బ్రష్ చేయటం, స్నానం చేయటం, క్లాస్కి రావటం, దిట్స్ నాట్ థింకింగ్. అది థింకింగ్ కాదు. థింకింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ సంథింగ్. మన యొక్క అలవాట్లు ఇంప్రూవ్ చేసుకోవడానికి థింకింగ్ కావాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది మానాలి. ఇట్ నీడ్స్ థింకింగ్, ఇట్ నీడ్స్ ప్లానింగ్. అదేనమాట. సో అటువంటి మనలో మార్పు రావాలి, మన పక్క వాళ్ళలో మార్పు తీసుకురావాలి, మన సమాజంలో మార్పు తీసుకురావాలి. దీనికి థింకింగ్ కావాలి. ఇప్పుడు మీకు సపోజ్ రేపొద్దున 20,000 రూపాయలు శాలరీతో జాబ్ ఇస్తాం. అక్కడితో సాటిస్ఫై అయిపోకూడదు. 20,000 రూపాయలతోటి నేను ఒక సిటీలోకి ఎంటర్ అయ్యాను. వాట్ నెక్స్ట్? నాకు 40,000 రూపాయలు శాలరీకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్లాన్? నేను ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? దిస్ ఈజ్ థింకింగ్. లేదు నేను హ్యాపీగా 20,000 శాలరీ వస్తుంది, నేను అలా ఖర్చు పెట్టుకుని అలా గడిపేస్తానంటే అక్కడితో ఆగిపోతాం. సమ్ టైమ్ జాబ్ కూడా తీసేస్తారు. మనం మన గ్రోత్ గురించి ఆలోచించకపోతే కంపెనీ గ్రోత్ కూడా ఆలోచించాం. సో దీస్ ద ఇష్యూస్. ఇప్పుడు మనకి దీని మీద 3 స్కిల్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీలో 5గురిని, యాజ్ ఐ సెడ్, 5గురిని పిలుస్తాను. ముందు యు ఆర్ ఇన్వైటెడ్ వాలంటరీలీ యూ కెన్ కమ్ వితౌట్ ఇన్విటేషన్. లేదు ఎవరో రాకపోతే మేము పిలుస్తాం. అందువల్ల మీరు వచ్చి ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి మీ పేరేంటి చెప్పండి, తర్వాత మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పండి, తర్వాత కిట్స్ గురించి ఒక మాట. కిట్స్ అనేది కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు మీ సమాజంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి ఇదంతా ఏర్పాటు చేశారు అనే మాట చెప్పండి. ఓకే, చెప్పిన తర్వాత ఈ 3 స్కిల్స్. నా పేరేంటి? కృష్ణమోహన్ గారు. 3 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మేము ఈ ప్రాక్టీస్ చేస్తాం. అయిపోయింది, మీ యొక్క ఇది అయిపోయింది. అక్కడికే కొద్దిగా షివరింగ్ వస్తుంది, నో ప్రాబ్లం. ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి, చెప్పి వెళ్ళిపోండి. రైట్? దిస్ ఈజ్ ద ట్రైనింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే ట్రైనింగ్ ఇది. లేకపోతే ఏం చెప్పాను కదా, మనకి దిస్ మై యూట్యూబ్ ఛానల్. ఇటువంటి కంటెంట్ ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోము. కాబట్టి మీరు లేజర్గా ఛానల్ ఓపెన్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఆన్ యూత్ ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్, అలా చాలా ఉంటాయి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కే సనత్ కుమార్. నేను మచిలీపట్నం నుంచి ఇక్కడ కిడ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. నేను వచ్చి 1 month అవుద్ది. ఇవాళే కృష్ణమోహన్ సార్ అని ఆయన వచ్చారు, కిడ్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సార్ ఆయన. సో ఏంటంటే ఆయన నాకు ఇక్కడ ట్రైనింగ్ ఒకటే కాకుండా ఆయన ఇక్కడ కొన్ని స్కిల్స్ గురించి చెప్పారు, ఆయన చెప్పడం జరిగింది. సో ఆ స్కిల్స్ ఏంటంటే 3 స్కిల్స్ చెప్పారు. అవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ స్కిల్స్ ఏంటంటే ఒకటి వచ్చి థింకింగ్, నెక్స్ట్ 3 స్కిల్స్ ఉండాలని చెప్పారు సారు. ఆ 3 స్కిల్స్ ఏంటంటే థింకింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈ 3 స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి ఏంటంటే నాకు ఓన్లీ నా కెరీర్లోనే కాకుండా నా లైఫ్లో కూడా నాకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ఆయన చెప్పిన విషయాల పట్ల నేను ఫోకస్ చేసి నేను పాటించి నేను లైఫ్లో బాగా సక్సెస్ అవ్వగలని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూశారు కదా, కూర్చోండి. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అందరికీ నమస్కారము. కర్నూలు జిల్లా సిబేలగల్ మండలం కొండాపురం విలేజ్ నుండి ఇక్కడ కిడ్స్ సంస్థలో మరి ట్రైనింగ్కు రావడం జరిగింది. ఈ కిడ్స్లో నిరుద్యోగులకి ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తే వారు సరైన గోల్ను మరి వెళ్ళగలుగుతారు, వాళ్ళలో ఉన్నటువంటి మైనస్లు ఏమిటి, ఆ మైనస్లను ఎలా ప్రెస్ చేయగలిగితే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారన్న ఆలోచనతో చక్కగా ఆలోచన చేసి కిడ్స్ వారు యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కిడ్స్ అంటే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్ అయినటువంటి ఇప్పుడు పెద్దవాళ్ళు కృష్ణమోహన్ సార్ కానీ, సుబ్రహ్మణ్యం సార్ గారు కానీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు. నిజంగా అంటే సమాజానికి ఏం చేయాలి, మనము
సమాజానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి చక్కగా ఆలోచన చేసి కిడ్స్ యొక్క సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులు ఎక్కడైతే ఉన్నారో డిగ్రీ చదివి ఖాళీగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ను ఎలా డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో పెట్టి అదే కాకుండా వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఆలోచనలు చెప్పితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు మన మధ్యలకు మరి ప్రస్తుతము కృష్ణమోహన్ సార్ గారు వచ్చి ఒక 3 ఆలోచనలు చెప్పాడు. మొదటిగా స్పీక్ ఆలోచన, రెండవది మాట్లాడటం, మూడవది వ్రాయటం. డబ్బు ఖర్చు పెట్టడం లేదు, కష్టపడే అవసరం లేదు, సింపుల్గా నిజంగంటే ఇలాంటి మూడు స్కిల్స్ మనకి ఎప్పుడో చెప్పింటే మనం ఎలాంటి పొజిషన్లో ఉండేవారం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి సారు వారికి, ఈ యొక్క సంస్థ వారికి మరి మా అందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని మరికొంతమంది నిరుద్యోగులకు కల్పించాలని ప్రేమతో కోరుతూ మాటలు ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మన ముందుకు వచ్చి తన సమయాన్ని కూడా మనతో వెచ్చించి సార్ మనకి కొన్ని విషయాలు మనతో పంచుకున్నందుకు సార్కి మనము మన తరపున కృతజ్ఞతలు తెలియజేద్దాం. విషయం ఏంటంటే, నా పేరు హంపన్న, నేను అనంతపురం జిల్లా కుందిర్పు మండలం నుంచి వచ్చాను. ఇక్కడ మనం ఏది నేర్చుకుంటున్నామో అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే చాలామంది డిగ్రీలు తీసుకున్నారు, పట్టా తీసుకున్నారు, ప్రొవిజనల్స్ ఉన్నాయి. మన దగ్గర స్కిల్ లేదు, మన దగ్గర ప్రొవిజనల్స్ ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతున్నాము, మనలో ఎంతవరకు సహజ సామర్థ్యంగా మనం మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, పర్ఫెక్ట్నెస్ ఎంతవరకు మీలో కాన్ఫిడెన్స్ ఉంది అనే విషయాలకి మీలో ఎవరికి కూడా సమాధానం దొరకదు. ఎందుకంటే మనం ఎవరి దగ్గరైనా ఉన్నామంటే, మంచి వాళ్ళ దగ్గర మనం విన్నామంటే ఏదైనా ఒక స్కిల్ని మనం వాళ్ళ నుంచి మనం గ్రహించాలి. ఎవరి విషయంలో అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది మనం పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్ని పక్కన పెడితే. కాకపోతే ఈ స్కిల్ డెవలప్ సెంటర్కి నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడడం అనేది ఆబ్వియస్గా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తాను. ఎప్పుడు కూడా నాకు తెలిసినటువంటి విషయాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పడమే నా అలవాటు. ఇక్కడికి వచ్చి నాలో ఉన్నటువంటి ఆ స్కిల్ని ఇంకా కొద్ది మోతాదులో నేను అభివృద్ధి చేసుకోగలుగుతున్నాను. ఇలా నేను అభివృద్ధి చేసుకోవడానికి, మనం కూడా అభివృద్ధి పథంలో నడవడానికి ఈ స్కిల్ డెవలప్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి కాకినాడ ఇంజనీరింగ్ అంటే పూర్వ విద్యార్థులు చేసినటువంటి ఈ స్వీకారానికి ఖచ్చితంగా మేము కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే, సార్ మన ముందుకు వచ్చి 3 విషయాల్ని స్పష్టంగా తెలియజేశారు. 1 థింకింగ్, 2 స్పీకింగ్, 3 వచ్చేసి రైటింగ్. ఎవరైతే స్పష్టంగా మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి విషయంలోనైనా వాళ్ళకి ఖచ్చితంగా అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే తప్పులు లేకున్నట్లు రాయగలుగుతారో వారికి అంటే ఎక్స్పెషల్లీ తెలుగులో ఇంగ్లీష్ మీడియం చదివినట్టు వాళ్ళు తెలుగులో రాయడానికి చాలా ఇబ్బంది పడతారు. అది సార్ బాగా చెప్పాడు మనకు. కాబట్టి సార్ మాలాంటి ఎన్నో బ్యాచ్లు మీరు నడుపుతూ మీకు మంచి పేరు రావాలని మా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Good evening everyone and thank you sir for coming here. మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా విషయాలు తెలిసాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇక్కడికి రాకముందు నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్. బట్ నేను ఆల్రెడీ ఒక కంపెనీలో చేశాను. బట్ అప్పుడు నాకు అర్థం కాలేదు అంత జాబ్ అంత ఈజీగా ఎలా వచ్చింది, నా మార్క్స్ వల్ల, నా పర్సంటేజ్ వల్ల అనుకున్నా. తర్వాత అర్థమైంది మీరు చెప్పాక స్కిల్ అన్నది లేదు, మ్యాక్సిమం క్లారిటీగా ఎవరు ఉండలేదు అని నాకు అర్థమైంది. అండ్ చాలా గ్రేట్ చేస్తున్నారు సార్ మీరు. చాలా మందికి జాబ్స్ లేని వాళ్ళందరికీ ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ నేను చెప్పేది ఏంటంటే, దీనివల్ల మీరు చాలా మందికి ఇంకా చాలా హెల్ప్ఫుల్గా, ఇంకా ఎక్కువగా మీరు ఇది డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పింది ఏంటి అంటే 3 క్వాలిటీస్ అన్నది ఫస్ట్ ఎవ్రీ వన్లో ఉండాలి. థింకింగ్ ఉండాలి. థింకింగ్ అంటే మరి ఓవర్గా థింక్ చేయకూడదు. నార్మల్ మనము సార్ ఏం చెప్పారంటే చదివిన దానికి కొంచెం న్యాయం చేయమంటున్నారు. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చాలే నార్మల్ జాబ్ అన్నది చేస్తే సరిపోతుంది అని అనుకోకూడదు. దానికన్నా బెటర్ ఫీల్డ్కి మనం వెళ్ళాలి, అందరికన్నా బెస్ట్ ప్లేస్లో మనం ఉండాలని చెప్పారు. థింకింగ్ ఆ వేలో ఉండాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వాల్యూ స్పీకింగ్. ఎదుటి వాళ్ళతో ఫస్ట్ కమ్యూనికేట్ అవ్వాలి.
కమ్యూనికేట్ అవ్వడం వల్ల కూడా మన లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అండ్ థర్డ్ది వచ్చేసి రైటింగ్ అంటే చెప్పారు చాలామంది, ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది ఉండాలి అన్నారు. సబ్జెక్ట్ ఉండాలి, మెయిన్ సబ్జెక్ట్ ఉండడం వల్ల మనకి ఎంతవరకు అర్థమైందో దాని మీద అక్కడ పర్ఫామ్ చేస్తాం కాబట్టి గుర్తుంటుంది. సో ఈ 3 స్కిల్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ మనం విన్ అవుతాం. ఎవరు ఎలా డామినేట్ చేసినా కానీ సొసైటీలో కూడా మంచిగా మనకి జాబ్ వాల్యూ తెలుస్తుంది, ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది, ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ దిస్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా డిగ్రీ కంప్లీట్ అయింది, నేను ఒక 2 times జాబ్ కూడా చేశాను. బట్ ఏంటంటే నాలో చిన్న ఫీర్ ఉండేది, కమ్యూనికేట్ అవ్వడం, ఎవరితో ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మందితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి సార్ చెప్పినట్టు మనకి లైఫ్లో 3 అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్, మనం థింక్ చేసేది హైలో ఉండాలి. మనం థింక్ చేసింది 100% కాకపోయినా 70% థింక్ చేస్తే కనీసం 50% కన్నా మనం రీచ్ అవ్వగలుగుతాం. ఫస్ట్. సెకండ్ వన్ వచ్చి స్పీకింగ్, మనం చెప్పాలనుకుంటుంది ధైర్యంగా చెప్పగలగాలి. థర్డ్ వన్ వచ్చేసి రైటింగ్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం 1కి 10 సార్లు రాసుకుంటే అది పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మనం కొంతైనా చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే వేరే వేరే చోట్ల కూడా ఇటువంటి నేను ఆర్గనైజ్ చేశాను. యు ఆర్ సో బెటర్ అండ్ లాట్ టు గెట్ బెటర్. అందువల్ల ఏంటంటే మనం నెక్స్ట్ టైం కలిసేటప్పటికి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సో థింకింగ్ అనేది ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఓకే, లెట్ us close.